హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ లూట్ ఆఫర్ నుండి ఇన్స్టాంట్గా మనకు పర్ అకౌంట్ 50 రూపీస్ చొప్పున క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్గా స్క్రీన్ వీడియో ప్రాసెస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే ఉంది. కంగారు పడవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీరు టెలిగ్రామ్ లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్ గా స్క్రీన్ వీడియో ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ వీడియో ప్రాసెస్ చూసుకుంటూ ఆఫర్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఆఫర్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సింపుల్ గా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యి అయితే పెట్టుకోండి. సింపుల్ గా మీరు అందరూ ఏం చేయండి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మనకు ఒక వెబ్సైట్ లో రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత అక్కడ నుండి మీరు ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది. సింపుల్ గా మీ మొబైల్ నంబర్ ఏదైనా ఒక పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి అక్కడ నుండి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి టాస్క్ ఆప్షన్ దాంట్లో వెళ్ళి మీరు ఆల్టర్నేట్ గా యూజ్ చేసే వాట్సాప్ ఏదైతే ఉంటుందో మెయిన్ వాట్సాప్ అకౌంట్ కాకుండా ఆల్టర్నేట్ గా సెకండరీ వాట్సాప్ అకౌంట్ అనేది మీరు అక్కడ లింక్ చేయండి. లింక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ టాస్క్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి వాట్సాప్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. ఒక 15 to 20 SMS సెండ్ చేసుకున్న వెంటనే మనకు 2000 పాయింట్స్ వరకు అయితే వచ్చేస్తుంది. సైన్ అప్ కింద మనకు ఈజీగా 3000 పాయింట్స్ వరకు అయితే వచ్చేస్తుంది. టోటల్ గా మనకు 5000 పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత సింపుల్ గా అక్కడనే మనకు పాయింట్స్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. యాడ్ యూపీఐ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు అందరు ఏం చేయండి అంటే డైరెక్ట్ గా యూపీఐ బ్యాంక్ ది కాకుండా సింపుల్ గా ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్ కింద మనకు యూపీఐ అనేది ఉంటుంది. మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ కి లైక్ గూగుల్ పేది కానీ, ఫోన్ పేది కానీ, పేటిఎంది కానీ ఇంకా ఏదైనా ఒకటి మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ తీసుకోండి. దాని కింద మనకు సింపుల్ గా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ కిందనే యూపీఐ అనేది ఉంటుంది. ఆ యూపీఐ అనేది సింపుల్ గా అక్కడ యాడ్ చేసి అక్కడ నుండి 5000 పాయింట్స్ రిడీమ్ చేసుకున్న వెంటనే జస్ట్ ఒక 30 minutes లోపలనే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే వచ్చేస్తుంది. సారీ, అది ఏదైతే మర్చెంట్ అకౌంట్ లింక్ చేస్తారో దానికి సంబంధించిన మర్చెంట్ అకౌంట్ కి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అక్కడ నుండి ఈజీగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. ఇన్స్టెంట్ గా పర్ అకౌంట్ మీకు 50 రూపీస్ చొప్పున క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ మీకు అవైలబుల్ గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి మొబైల్ ఫోన్ కి ప్రతి నంబర్ కి ఫ్లాట్ గా 50 రూపీస్ చొప్పున క్యాష్ బ్యాక్ అనేది పర్ అకౌంట్ మీకు వచ్చేస్తుంది. చూడండి, ఇంకొక మెయిన్ పాయింట్, మీ దగ్గర మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ లేకపోతే సింపుల్ గా ప్లే స్టోర్ లో వెళ్ళండి. పేటిఎం బిజినెస్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న వెంటనే పేటిఎం బిజినెస్ అప్లికేషన్ వచ్చేస్తుంది. అక్కడ నుండి మీరు అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకొని మీ పేటిఎం కి ఏదైతే మొబైల్ నంబర్ ఉంటుందో అదే మొబైల్ నంబర్ నుండి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ అలాగే సింపుల్ గా మీ బ్యాంక్ డీటెయిల్స్ సెల్ఫీ కూడా వెరిఫై అనేది చేయండి. ఇంకా బేసిక్ డీటెయిల్స్ వాటి మొత్తాన్ని ఫిల్ చేసుకుంటూ అక్కడ నుండి మీరు ఈజీగా ఫుల్ ఫ్రీగా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది పేటిఎం ది క్రియేట్ చేసి పెట్టుకోండి. ఆ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ కి సంబంధించిన యూపీఐ ఏదైతే ఉంటుందో ఆ యూపీఐ ఇచ్చి ఇక్కడ నుండి మీరు విత్డ్రాల్ అనేది చేసుకోండి. డైరెక్ట్ బ్యాంక్ విత్డ్రాల్ మాత్రం చేసుకోకండి. ఇన్ కేస్ మీ దగ్గర మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ లేకపోతే ఇక్కడ క్రియేట్ చేయడానికి కూడా కుదరకపోతే సింపుల్ గా మీరు ఆన్లైన్ లో ఓపెన్ చేసుకున్న సెకండరీ ఆన్లైన్ లో ఓపెన్ చేసుకున్న పేమెంట్ బ్యాంక్ కి సంబంధించిన యూపీఐ ఇచ్చి విత్డ్రాల్ అనేది చేసుకోండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ మాత్రం ఇవ్వకండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.